నమస్కారం. ఆర్వీఆర్ టీవీ మాస ఫలాల ప్రోగ్రాంకి స్వాగతం. ప్రతి నెల గ్రహగతులను తెలుసుకుంటూ రాశి ఫలితాలను విశ్లేషిస్తూ ఆర్వీఆర్ టీవీ చేస్తున్న ప్రత్యేకమైన ప్రోగ్రాం మాస ఫలాలు. ఈ ప్రోగ్రాంని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. సెప్టెంబర్ నెల. ఈ నెల భక్తికి శక్తికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన మాసం. భాద్రపద మాసం ముగింపు, ఆశ్వయుజ మాసం ప్రారంభం. విఘ్నాలను తొలగించే మహాగణపతి అనుగ్రహం, జగజ్జనని అమ్మవారి కృపా కటాక్షం మన జీవితాలని ఆనందమయం చేస్తుంది. మరి ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి? ఏ రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది? ఈ నెలలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ సివిపి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ప్రతి నెల ఆ నెలకు సంబంధించిన రాశి ఫలాలని తెలియజేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా అసలు సెప్టెంబర్ నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేయండి. అసలు కన్య రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? కన్యా రాశి వారికి మనం కుటుంబ సౌఖ్యం బాగుంటుంది, వ్యాపారాల్లో అభివృద్ధి బాగుంటుంది, కొత్త అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉంటున్నాడు 3వ తారీఖు నుంచి. ఆ కారణంగా కుటుంబము, ఆర్థికము, అలాగే మాట విలువ ఇవన్నీ కూడా పెరుగుతాయి. అంటే కుటుంబ సౌఖ్యం బాగుంటుంది, మనం మాట్లాడిన దానికి ఎదురు వ్యక్తులు విలువ ఎక్కువగా ఇస్తారు. అలాగే శుక్రుడు శుభకార్యాలకు కూడా కారణం కదా, అందుకని అలాంటి శుభకార్యాలకి అవకాశం ఉంటుంది. అలాగే మనకు వ్యయస్థానంలో ఉండేటువంటి రవి కానీ లేకపోతే బుధుడు కానీ వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఖర్చు ఎక్కువ పెట్టిస్తారు. అది కూడా సద్వినియోగమే అవుతుంది. వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి సద్వినియోగం అవుతుంది. లాభస్థానంలో గురుని యొక్క స్థితే అత్యంత ముఖ్యం అన్నమాట. అతను ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చేట్లాగా గౌరవం, గురుడు గౌరవానికి కారకుడు కాబట్టి అక్కడ గుర్తింపునిస్తాడు. ఆర్థిక ప్రయోజనాలను కూడా ఇస్తాడు. అలాగే ఎవరితోనైనా మనం కలిసి వ్యాపారం చేస్తున్నప్పుడు అక్కడ కొంచెం అపార్థాలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ సప్తమ స్థానంలో శని యొక్క ప్రభావం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండాలి. అయితే షష్ఠంలో ఉండేటువంటి రాహువు వల్ల మాత్రం కార్యక్రమాలు విజయవంతమవుతుంటాయి. కొత్త ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేస్తుంటారు. అనుకూలంగా ఉంటుంది. ఇది దశమంలో ఉండేటువంటి కుజుని యొక్క ప్రభావం చేత వృత్తిలో కొంత జాగ్రత్త అవసరం అవుతుంటుంది. ఎందుకంటే ఘర్షణలకు మామూలుగా కారణమవుతుంటాడు కుజుడు. అవి రాకుండా చూసుకోవాలి. అలాగే సినిమా రంగంలో, కళారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఎందుకంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉంటున్నందువలన మంచి పరిచయాలు ఏర్పడుతుంటాయి. మాట యందు ప్రీతి ఉంటుంది. అలాగే తమ ప్రతిభకు తగినటువంటి గుర్తింపును కూడా పొందుతూ ఉంటారు. అలాగే రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇది ఇక్కడ సమస్య ఏమంటే ఏ స్థానంలోనూ కొంతకాలం, అగ్నిలో కొంతకాలం ఉంటాడు. ఆ కారణంగా ఏ స్థానంలో ఉన్నందువలన ప్రజల కోసం వ్యయం చేయాలి. రాజకీయ నాయకులు మరి వ్యయం చేయాలి కదా. అయితే తాము ప్రయోజన దృష్టి పెట్టుకోకూడదు. అంటే ఏమిటి, తమకేదో స్వలాభం అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు. పెట్టుకుంటే నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువలన ప్రజల కోసం చేసేటువంటి పనులు సత్సంబంధాలను కలిగజేస్తాయి. అలాగే బంధుమిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే అక్కడ కూడా మనం ఈ ఇంటర్వ్యూలు అవి ఉంటాయి. ఇంటర్వ్యూలో మాట నచ్చాలి కదా ఎదుటి వాళ్ళకి. ఇప్పుడు మాట అనేటువంటి వాక్ స్థానంలో శుక్రుని యొక్క ప్రభావం ఉన్నందువలన ఎదుటి వ్యక్తుల్ని ఆకట్టుకునేలాగా ఉంటాయి. ఆ కారణంగా వాళ్ళు విజయాలు సాధించేటువంటి అవకాశం ఉంది. అయితే శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమ అధికంగా ఉన్నా కూడా ఫలితం రావాలి కదా, అది వస్తుందన్నమాట. అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి. అలాగే
వ్యక్తి వ్యయస్థానంలో ఉండేటువంటి కేతు యొక్క ప్రభావం చేత నిద్రకు ప్రాధాన్యం తక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. కానీ దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందువలన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సమయపాలన చేయడం మంచిది. విద్యార్థులకి మంచి ప్రయోజనాలు సిద్ధించే అవకాశం ఉంది. అయితే హయగ్రీవుని తలుచుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతుంటాయి. బుధవారం నాడు హయగ్రీవుని స్మరించడం, విష్ణుమూర్తి యొక్క ఆలయంలో దర్శనం చేసుకోవడం, నారాయణ నామాన్ని స్మరించడం, అలాగే బాలరామాయణం అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటి, రామాయణంలో మొదటి సర్గ అనమాట. దాన్ని పారాయణ చేయడం, అలాగే మనకి పచ్చి పెసలు ఉంటాయి, వాటిని మొక్కలు వచ్చి అంటే అవి తింటే విద్యార్థుల్లో రోగనిరోధక శక్తి, జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతాయి. ఆ విధంగా చేయడం మొదలైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలను సాధించుకోగలుగుతారు, అనుకూలమైన ఫలితాలను సాధించుకోగలుగుతారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి మనం పరీక్షలు రాసేటువంటి సమయంలో హయగ్రీవాయ నమః అనే జపం వాళ్ళు స్వయంగా చేయడం ద్వారా కూడా విద్యార్థులలో విద్యాశక్తి పెరుగుతుంది. ఆ సమయానికి పరీక్షలో గుర్తొస్తాయి. ఇలా ప్రయోజనాలు ఎక్కువ సిద్ధిస్తాయి అన్నమాట. అయితే ముఖ్యంగా స్నేహ సంబంధాల విషయంలోనే అపార్థాలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే సప్తమ స్థానంలో శని యొక్క ప్రభావం ఆ రకంగా అపార్థాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాని విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అష్టమాధిపతి అయినటువంటి కుజుడు దశమంలో ఉండడం వల్ల, లగ్నాధిపతి అయినటువంటి బుధుడు ఏ స్థానంలో ఉండడం వల్ల కొంత వృత్తి విషయంలో కానీ, లేకపోతే ఆరోగ్య విషయంలో కానీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. వాటిని మనం జయించడం కోసం బెల్లం దానం చేయడం, అలాగే పెసలు ఆవులకు పెట్టడం, అలాగే పచ్చ పెసలతో శివుడికి పూజ చేసి 1 కేజీ పచ్చ పెసలతో శివుడికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టచ్చు. ఆ విధంగా ఇటు పూజ అవుతుంది, అటు దానం కూడా అవుతుంది. చేయడం మొదలైనటువంటివి ఉత్తమమైనటువంటి ఫలితాలను అందజేస్తాయి. ఈ దానం చేసేటప్పుడు అనారోగ్యం యొక్క స్వరూపాన్ని అనుసరించి కొంచెం ఎక్కువ దోషాలు ఉన్నప్పుడు వ్యక్తి యొక్క బరువు ఎంత ఉందో చూసుకుని అన్ని పెసలు అంటే 50 కేజీలు, 60 కేజీలు వ్యక్తి ఉన్నాడు అంటే 60 కేజీలు పెసలు తీసేసుకుని ఆవులకు చాలా పెద్ద గోశాలలు ఉంటాయి, ఎక్కువ గోవులు ఉంటుంటుంది, అలాంటి చోట అన్నిటికీ కలిపి పెట్టేయడం లాగా చేస్తే శీఘ్రంగా ఫలితం సిద్ధిస్తుంటుంది. ఎప్పుడు కూడా చాలా దోషం ఉన్నప్పుడు తక్కువ చేశాను అంటే ప్రయోజనం ఉండదు అనమాట. అందుకని దాన్ని తులాపురుష దానం అంటారు. అంటే వ్యక్తి యొక్క బరువుని అనుసరించి చేసేటువంటి దాన్ని తులాపురుష దానం అంటారు. అలా 9 గ్రహాలకి కూడా ఏ గ్రహానికి దోషం ఉందో ఆ గ్రహానికి అలా చేయడం మంచిది. అలాగే బెల్లం, కుజుడికి బెల్లం, వాడు అష్టమానికి అధిపతి కదా, ఆ కారణంగా బెల్లం దానం చేసినట్లయితే అది ఎక్కువ సత్ఫలితాన్ని ఇస్తుంటుంది. గురుగారు, కన్య రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలని అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో. మీ రాశి ఏంటి, మీ ఫలితం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే సెప్టెంబర్ మాస ఫలాలు ప్లేలిస్ట్ని క్లిక్ చేయండి. మాస ఫలాల ప్రోగ్రామ్ని చూడండి. ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.